Welcome to the math class. Today I am discussing about the topic partition. What is the partition? Partition means divided. Division. Partition means division. We can divide anything our requirement situations. అంటే సపోజ్ ఒక క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి తీసుకుంటే ఏకి బికి మధ్యలో ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఆ ఏకి బికి మధ్యలో ఇన్ఫైనైట్ ఉంటాయి కాబట్టి వాటిని ఎలా డివైడ్ చేస్తాము అనేదే ఈ పార్టీషన్. చూద్దాం. లెట్ వీ కెన్ టేక్ ఎనీ ఇంటర్వల్. లెట్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇఫ్ ఏ ఫస్ట్ a is equal to x0 less than x1 less than x2 and less than x r minus 1 less than x r less than and so on less than xn is equal to b. ఏని x0 కి ఈక్వల్ చేశాను, బిని xn కి ఈక్వల్ చేశాను, ఏని x0 కి ఈక్వల్ చేశాను, బికి xn కి ఈక్వల్ చేశాను. అంటే ద స్టార్టింగ్ ఎలిమెంట్ x0 నుంచి xn ఎలిమెంట్స్ ఉంటాయి ఏకి బికి మధ్యలో. చాలా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. అందులో ఇన్ బిట్వీన్స్ లో ఎవరో సమ్ xr మైనస్ 1 అండ్ లెస్ దాన్ xr ఇట్లా ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు దెన్ ద ఫైనైట్ సెట్, దెన్ ద ఫైనైట్ అంటే 0 దగ్గర నుంచి n అంటే n+1 ఎలిమెంట్స్ ఉంటాయి. ద ఫైనైట్ సెట్ p ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్ కి p అనే పేరు పెట్టుకుంటున్నా. p ఈజ్ ఈక్వల్ టు x0 x1 x2 అండ్ సో ఆన్ xn. దిస్ ఇస్ ద ఫైనైట్ సెట్. ఈజ్ కాల్డ్ partition of closed interval a comma b. Then n+1 points, then n+1 points and that is x0 x1 x2 and so on xn ఇవన్నీ are called partition points of closed interval a comma b. ఏకి బికి మధ్యలో ఉన్న పాయింట్స్ అన్నిటిని కలిపి పార్టీషన్ పాయింట్స్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. దెన్ దేర్ఫోర్ ద ఇంటర్వెల్స్ ఆర్, ఇప్పుడు డివైడ్ చేస్తున్నాను చూడండి. దేర్ఫోర్ ద ఇంటర్వెల్స్ ఆర్, ఫస్ట్ది x0 x1 ఇదొక ఇంటర్వల్ గా తీసుకుంటాను. అంటే పార్టీషన్ x0 కామా x1 ఇదొక ఇంటర్వల్ కామా ఇక్కడ x1 తో ఎండ్ అయింది కాబట్టి x1 టు x2 ఇదొక ఇంటర్వల్. అలాగే x2 కామా x3 ఇదొక ఇంటర్వల్. అండ్ సో ఆన్ ఇన్ బిట్వీన్స్ లో xr మైనస్ 1 కామా xr అండ్ సో ఆన్ xn మైనస్ 1 కామా xn ఇదొక ఇంటర్వల్. ఆర్ n సబ్ ఇంటర్వల్స్, n ఎవరికి ఇదంతా క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బికి n సబ్ ఇంటర్వల్స్, లేదా n సబ్ ఇంటర్వల్స్ ని ఇంకొక పేరు అంటే n సెగ్మెంట్స్ అని కూడా అంటారు. ఆర్ n సెగ్మెంట్స్ ఆఫ్ ద పార్టీషన్ AB. పార్టీషన్ AB. ఇన్ బిట్వీన్స్ లో ఆర్త్ టర్మ్ ఉంది కదా, the rth subinterval అంటే దట్ ఈస్ ఏంటిది xr మైనస్ 1 కామా xr denoted by capital I suffix r. ఆర్త్ సబ్ ఇంటర్వల్ ని ఆర్త్, ఫస్ట్ సబ్ ఇంటర్వల్ ని I1, సెకండ్ సబ్ ఇంటర్వల్ ని I2. అర్థమైందా? I1 దీన్ని I1 తో డినోట్ చేస్తాం. I1 ఇంటర్వల్ 1.
దీన్ని క్యాపిటల్ I2 ఇంటర్వెల్ 2, దీన్ని క్యాపిటల్ I3 ఇంటర్వెల్ 3, ఆర్త్ సబ్ ఇంటర్వల్. ఓకేనా? అండ్ ఇట్స్ లెంత్ ఈస్ డెల్టా ఆర్. లెంత్ ని డెల్టాతో డినోట్ చేస్తాం. డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇందులో ఏ బి కదా, బి మైనస్ ఏ అంటే ఎక్స్ఆర్ మైనస్ ఎక్స్ఆర్ మైనస్ 1. లెంత్ ని మనం డెల్టాతో డినోట్ చేస్తాం. ఓకేనా? డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఆర్ మైనస్ ఎక్స్ఆర్ మైనస్ 1. సో ఒక క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిని మనం ఇన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఎన్ సబ్ ఇంటర్వల్స్ గా డివైడ్ చేయొచ్చు, లేకపోతే ఎన్ సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేయొచ్చు ఒక పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిని. ఈ మిడిల్లో ఉన్న ఆర్త్ సబ్ ఇంటర్వల్ ని ఇలా డినోట్ చేస్తాము, డినోటెడ్ బై క్యాపిటల్ ఐఆర్. దాని యొక్క లెంత్ ని ఎలా డినోట్ చేస్తామంటే డెల్టా ఆర్ తో డినోట్ చేస్తాము. ఫస్ట్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్ ఎంత? డెల్టా 1. సెకండ్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్ ఎంత? డెల్టా 2, డెల్టా 3, డెల్టా 4. అండ్ ఆర్త్ సబ్ ఇంటర్వల్ లెంత్ డెల్టా ఆర్, దట్ ఈస్ ఈక్వల్ టు ఆ ఇంటర్వల్ లో ఉన్న ఎక్స్ఆర్ మైనస్ ఎక్స్ఆర్ మైనస్ 1. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ పార్టీషన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ డెఫినేషన్, Borel's property. Borel's property. యాక్చువల్గా ఇది బోరెల్స్ ప్రాపర్టీ అనేది ఒక థీరము, బట్ మనకి థీరం అవసరం లేదు, ఒక స్టేట్మెంట్ ఒకటి సరిపోతుంది. ఓకేనా? ఇఫ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి. ఇఫ్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ద ఇంటర్వల్ ఏ కామా బి and epsilon greater than 0 and epsilon greater than 0, then the closed interval a comma b can be divided into finite number of subintervals. ఒక క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిని ఫైనైట్ నంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వల్స్ గా డివైడ్ చేస్తే such that in each subinterval the oscillation of f is less than epsilon. Oscillation of that f is less than epsilon అంటే that is, దీని మీనింగ్ చూడండి. that is, if f is continuous on closed interval a comma b, f is continuous on closed interval a comma b and epsilon greater than 0, then closed interval a comma b can be divided into n subintervals. Say ఫస్ట్ సబ్ ఇంటర్వల్ అంటే ఏంటి? x0 కదా, x0 కామా x1 ఇదొక ఇంటర్వల్, కామా x1 కామా x1 ఇదొక సబ్ ఇంటర్వల్, x2 కామా x3 ఇదొక సబ్ ఇంటర్వల్, అండ్ సో ఆన్. ఇన్ బిట్వీన్స్ లో ఆర్త్ టర్మ్ xr మైనస్ 1 కామా ఆర్, xr ఆర్త్ సబ్ ఇంటర్వల్, అండ్ సో ఆన్ xn minus 1 comma xn, such that length of that rth interval capital mr minus small mr is equal to maximum of mod f of alpha minus f of beta, comma, where alpha comma belongs to xr minus 1 comma xr is less than epsilon, comma, for all
r is equal to 1 2 3 and so on n. ఒక్కసారి చూద్దాం దీన్ని. If f is continuous on closed interval a comma b and epsilon greater than 0, then the closed interval a comma b can be divided into n subintervals 1 2 3 and so on, rth subinterval and so on nth subinterval, such that capital mr minus small mr, capital mr అంటే supremum of f అంటే big number, small అంటే upper bound, small mr అంటే lower bound, capital mr minus small mr is equal to maximum of mod f of alpha minus f of beta, maximum of దీంట్లో అయితే ఆల్ఫా కామా బీటా ఎక్కడవి ఆర్త్ సబ్ ఇంటర్వల్లో ఏదైతే మీరు డిఫరెన్స్ చూస్తున్నారో దానిలో ఎక్స్ఆర్ -1 కామా ఎక్స్ఆర్ అది లెస్ దాన్ ఎప్సిలాన్ ఉండాలి. ఆ మాక్సిమం ఆఫ్ దిస్ వన్ అది లెస్ దాన్ ఎప్సిలాన్ ఉండాలి. ఫర్ ఆల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఇలా ఈ కండిషన్ ని బోరెల్స్ ప్రాపర్టీ అంటారు. ఓకేనా? ఇక్కడ వేర్ ఈ మాట కూడా రాయండి. వేర్ క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ and small mr is equal to infimum of f on the closed interval xr -1 comma xr, where r is equal to 1 2 3 and so on n. ఓకే, ఇలా ఉండాలి. డెఫినేషన్ ప్రకారం ఇలా ఉండాలి. సో ఆల్ఫా కామా బీటాలు ఎక్కడి నుంచి తీసుకోవాలి మనము? ఏదైతే సబ్ ఇంటర్వల్ తీసుకుంటున్నామో ఆర్త్ సబ్ ఇంటర్వల్ అందులో నుంచి తీసుకున్నాం ఆల్ఫా కామా బీటాలు. సో బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ, ఈ బోరెల్స్ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం ఒక థియరం ప్రూవ్ చేద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ థియరం. ఇంపార్టెంట్ థియరం. if f is continuous, if f is continuous on closed interval a comma b, then f is bounded on closed interval a comma b. దీన్నే దట్ ఈస్ ఇఫ్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అయితే ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే దట్ ఈస్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈస్ బౌండెడ్. ఇదన్నా అదన్నా ఒకటే. ఈ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈస్ బౌండెడ్. రైట్? సి ఇప్పుడు ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అంటే ఆ ఎఫ్ అనేది ఒక కంటిన్యూస్ ఫంక్షన్, అందులో నో బ్రేక్స్, కంటిన్యూస్గా వెళ్తానే ఉంది ఫంక్షన్ ఏ నుంచి బి దాకా క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో ఆ ఇంటర్వల్లో. దెన్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అయితే నేనేం చెప్పాలంటే దానికి ఒక బౌండెడ్ ఫంక్షన్ అని చెప్పాలి. బౌండెడ్ అంటే ఏంటి? ఆ యొక్క ఫంక్షన్కి ఒక మ్యాక్సిమం అప్పర్ బౌండ్ అనేవాడు ఉండాలి, అంటే సుప్రీమం అనేవాడు ఉండాలి. ఒక సుప్రీమం కనుక దొరికితే ఎవరున్నా కూడా ఆ ఫంక్షన్ మొత్తం ఏదైతే మనకి సుప్రీమం దొరికిందో అంటే అప్పర్ బౌండ్ దొరికిందో ఆ ఫంక్షన్ అనేది ఏదైతే అప్పర్ బౌండ్ క్యాపిటల్ ఎం అనుకున్నాం, సపోజ్ ఎం కన్నా మొత్తం తక్కువగా ఉండాలి, ఎం కన్నా అన్ని తక్కువగా ఉండాలి, ఫంక్షన్ మొత్తం తక్కువగానే ఉండాలి. బౌండెడ్ డెఫినేషన్ ప్రకారము నాకు ఒక రియల్ నెంబరు క్యాపిటల్ ఎం అనేది, సపోజ్ ఎం అనే కాదు ఏదో ఒకటి మీ ఇష్టం తీసుకోండి, ఎం అనే ఒక రియల్ నెంబర్ దొరికితే ఇదే అప్పర్ బౌండ్ అనుకుంటే ఆ ఫంక్షన్ దీనికన్నా తక్కువగా ఉండాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎం. ఇలాంటి కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఎప్పుడు అంటే ఒక క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిని, మరి క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అనేది ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఒక ఇంటర్వల్ అన్నాడు. ఇంటర్వల్కి సంబంధించిన డెఫినేషన్ మనకి ఏదన్నా ఉందా? పోనీ ఇంటర్వల్ని బేస్ చేసుకొని ఏదైనా మన కండిషన్ వాడుకోవచ్చా అంటే మనం ఇప్పుడే డెఫినేషన్ రాస్తాం. బై బోరెల్స్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఏ ఇంటర్వల్ తీసుకున్నా కెన్ బి డివైడెడ్ ఇంటూ ఎన్ సబ్ ఇంటర్వల్స్ లాగా మీరు చేసుకోవచ్చు. అప్పుడు మనం 1 2 3 4 ఎన్ సబ్ ఇంటర్వల్స్గా మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తే అందులో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు వస్తారుగా, కంపల్సరీగా ఒక పెద్ద ఎలిమెంట్ అనేది కంపల్సరీగా మనకి దొరుకుతుంది కదా. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ యొక్క ఇంటర్వల్ని ఎన్ సబ్ బై బోరెల్స్ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఎన్ సబ్ ఇంటర్వల్స్గా డివైడ్ చేసుకొని థియరం ప్రూవ్ చేస్తాను. చూద్దాం. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం ప్రూఫ్. ఫస్ట్ గివెన్ రాసుకోండి. లెట్
ఎఫ్ బి ఏ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇది వాడు ఇచ్చేసాడు, కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. కంటిన్యూస్ కాబట్టి అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ ఒక ఎప్సిలాన్ తీసుకోవాలి. లెట్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్సిలాన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0, కాబట్టి గ్రేటర్ దాన్ 0. ఎప్సిలాన్ వాల్యూ 1 తీసుకున్నాను, నా ఇష్టం ఎప్సిలాన్ వాల్యూ ఎంత అనేది తీసుకుంటాను. ఎప్సిలాన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి దేర్ఫోర్ నా దగ్గర క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ గా ఉన్న థియరం ఏంటంటే బై బోరెల్స్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిని కెన్ బి డివైడెడ్ ఇంటూ ఫైనైట్ నంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వల్స్ గా మనం డివైడ్ చేయొచ్చు. ఎవరంటే ఫస్ట్ సబ్ ఇంటర్వల్, ఫస్ట్ ది x0 ని a తో మనం ఈక్వల్ చేసాం కదా, x0, x1 ఇదొక సబ్ ఇంటర్వల్ x1, x2 అండ్ సో ఆన్. ఇన్ బిట్వీన్స్ లో మనకి ఆర్త్ అనేది ఉంది కదా, xr - 1, xr అండ్ సో ఆన్. లాస్ట్ ది xn - 1, xn. లాస్ట్ మనం ఎవరికి ఈక్వల్ చేసాము, బికి ఈక్వల్ చేసాం, అంతేనా. xn ఈజ్ ఈక్వల్ టు బికి ఈక్వల్ చేసాం. సచ్ దట్ కండిషన్ చూడండి, సచ్ దట్ కండిషన్ ఏముంది, మోడ్ అంటే మాక్సిమం ఆఫ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎఫ్ ఆఫ్ బీటా అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ ఉండాలి. కానీ ఎప్సిలాన్ వాల్యూ ఎంత తీసుకున్నాం మనము, 1 తీసుకున్నాం. లెస్ దాన్ ఎప్సిలాన్ వేర్ ఆల్ఫా బీటాలు ఎక్కడ తీసుకోవాలి, వేర్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఆర్త్ సబ్ ఇంటర్వల్ లో తీసుకోవాలి. డెఫినేషన్ ప్రకారం xr - 1, xr ఆర్త్ సబ్ ఇంటర్వల్ లో తీసుకుంటే r ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అండ్ సో ఆన్ n దాకా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వేషన్. బోరెల్స్ ప్రాపర్టీ రాసి దాన్ని ఈక్వేషన్ 1 అన్నాం. అర్థమైంది ఇక్కడ దాకా. ఏం చేయాలా, ఇచ్చిన కండిషన్ రాసుకున్నాను, తర్వాత బై యూజింగ్ బోరెల్స్ ప్రాపర్టీ ఆల్రెడీ మనం డెఫినేషన్ చూసాం. సిన్స్ బై బోరెల్స్ ప్రాపర్టీ డెఫినేషన్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదైతే ఉంది ఇక్కడ రాసుకున్నాను, అంతేం లేదు. డెఫినేషన్ రాసి దట్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఎనీ ఫంక్షన్ తీసుకుంటే దాన్ని బౌండెడ్ అనాలి. ఇప్పుడు నేను తీసుకునే ఫంక్షన్ ఎక్కడ తీసుకోవాలి, ఏ ఇంటర్వెల్లో తీసుకోవాలి, ఎక్కడ తెలీదు. సో వీ కెన్ టేక్ ఎనీ సబ్ ఇంటర్వల్స్. నౌ ఫర్ ముందు ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు నా ఇష్టం వచ్చిన ఇంటర్వెల్లో తీసుకుంటాను. కాబట్టి స్టార్టింగ్ లో x0, x1 ఇక్కడ తీసుకుంటాను, ఒక ఇంటర్వెల్లో తీసుకున్నాను x0, x1. అయితే ఇప్పుడు ఇదేమవ్వాలి, మోడ్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎఫ్ ఆఫ్ బీటా ఈజ్ లెస్ దాన్ 1 అన్నాడు. కాబట్టి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ నెగిటివ్ రాకుండా ఉండటం కోసం మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఎలా వస్తుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలాగే రాసి ఈ ఇంటర్వెల్లో ఉన్న మినిమం వాల్యూ ఎంత, x0, ఓకేనా. ఒక x0ని మైనస్ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ ఎఫ్ ఆఫ్ x0 ఎడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేశాను. తర్వాత సిన్స్ mod a plus b is always less than or equals to mod a plus mod b అనే ఒక ఫార్ములా ఉంది. ఇదంతా a అనుకోండి, ప్లస్ ఇదంతా b అనుకోండి. mod a plus b is always less than or equals to mod a అంటే f of x minus x0 mod a plus mod b ఇదంతా a అనుకున్నాం కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు ఇది చూడండి, దీని వాల్యూ ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఈక్వేషన్ 1 ఉంది కదా, మోడ్ ఎఫ్ ఆఫ్ సంథింగ్ ఆల్ఫా బీటాలు ఉన్నాయి. ఇక్కడ ఆల్ఫా బీటాలు ఏదో ఒక వాల్యూలు తీసుకుందాం. ఇక్కడ ఆల్ఫా బీటాలు ఏ ఇంటర్వెల్లో తీసుకున్నాము, ఒక ఆర్త్ సబ్ ఇంటర్వెల్లో తీసుకున్నాము. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ x, x0 అనేది ఏ సబ్ ఇంటర్వెల్లో తీసుకున్నాము అంటే ఫస్ట్ సబ్ ఇంటర్వెల్లో తీసుకున్నాము.
కాబట్టి ఏ తీసుకున్నా కూడా mod f of x minus f of beta less than 1, mod f of alpha minus f of beta less than 1, mod f of k minus mod f of x1 minus f of x2 is less than 1, ఏదైనా సరే less than 1. సో ఇది ఇలాగే ఉందిగా ఇది, కాబట్టి దిస్ ఈజ్ లెస్ దాన్ 1 ఇంటూ ఇది అలాగే ఉంది ప్లస్ mod f of x0, mod f of x0. అర్థమైంది ఇక్కడ దాకా? సో ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు x0 అంటే దేనికి ఈక్వల్ అన్నాం? ఏకి ఈక్వల్ అన్నాం కాబట్టి లెస్ దాన్ 1 ప్లస్ ఎఫ్ mod f of a అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇది ఎంత ఎక్కడ రాసి ఇదంత ఈ దీని నుంచి లెస్ దాన్ 1 ఎందుకు రాసామంటే సిన్స్ బై ఫస్ట్ కండిషన్ అంటే దట్ ఈస్ mod f of alpha minus f of beta less than 1 కాబట్టి. సో ఇక్కడ దాకా రాసాను బై 1 అంటే therefore mod f of x తీసుకుంటే ఈజ్ లెస్ దాన్ mod f of a ప్లస్ 1 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్కడ తీసుకున్నారు? x0, x1 అనే సబ్ ఇంటర్వల్ లో తీసుకున్నారు. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు పుట్ x ఈజ్ ఈక్వల్ టు x1 అయితే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? mod f of x1 లెస్ దాన్ mod f of a ప్లస్ 1. ఓకేనా? సో ఇదనమాట. దీని మొత్తాన్ని కలిపి ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఇంకొక ఇంటర్వెల్లో తీసుకుంటాను. నా ఫర్ ఈసారి ఎక్స్ని అదే ఇంటర్వెల్లో తీసుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? ఏమీ లేదు కదా. కాబట్టి ఫర్ ఈసారి ఎక్స్ బిలాంగ్స్ టు ఏదో ఒక ఇంటర్వెల్, నెక్స్ట్ ఇంటర్వెల్ ఏంటి? x1, x2 ఇక్కడ తీసుకున్నా. ఈ ఇంటర్వెల్లో తీసుకుంటే ఏం జరుగుతుంది చూద్దాం. దెన్ mod f of x ఎలా రాసుకోవచ్చు అంటే mod f of x మైనస్ f of x1 ప్లస్ f of x1. ఒక మైనస్ f of x1 లోయర్ లిమిట్ని అంటే లోయర్ వాల్యూని, ఒక మైనస్ f of x1, ఒక ప్లస్ f of x1 రాసుకున్నా. మరలా చూడండి, ఇదంతా ఏ అనుకోండి ప్లస్ బి అనుకోండి. అంటే mod a ప్లస్ బి ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod a ప్లస్ mod b. mod a ప్లస్ mod b లాగా రాసుకున్నాను. ఓకేనా? మళ్ళీ బై 1 కండిషన్ ప్రకారం f ఆఫ్ ఆల్ఫా మైనస్ f ఆఫ్ బీటా లాగా ఉంది ఇదంతా. సో దిస్ ఈజ్ లెస్ దాన్ 1 ప్లస్ f ఆఫ్ x1, f ఆఫ్ x1. ఓకేనా? దట్ ఈస్ ది కంటిన్యూషన్. లెస్ దాన్ 1 ప్లస్ ఇక్కడ చూడండి ఇది లెస్ దాన్, ఇక్కడ మోడ్ ఉంటుంది, mod f ఆఫ్ x1. ఈక్వేషన్ 2లో చూడండి mod f ఆఫ్ x1 అంటే లెస్ దాన్, ఆల్రెడీ లెస్ దాన్ ఉంది కదా, లెస్ దాన్ mod a ప్లస్ 1, mod f ఆఫ్ a ప్లస్ 1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు mod f ఆఫ్ a ప్లస్ 2. ఇలా వచ్చింది mod f ఆఫ్ a ప్లస్ 2. అంతేగానా? కామా ఫర్ ఆల్ ఎక్స్ ఎక్కడ తీసుకున్నారు? ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు x1, x2 అంటే therefore mod f ఆఫ్ x ని తీసుకుంటే దట్ ఈజ్ లెస్ దాన్ mod f ఆఫ్ a ప్లస్ 2 వచ్చింది. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు x1, x2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఈసారి ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంకొక సబ్ ఇంటర్వెల్లో తీసుకుందాం. x1, x2 కదా, ఈసారి x2, x3 అలా తీసుకుంటా వెళ్ళాలి. సిమిలర్లీ we can prove mod f of x less than, అన్నిటికీ mod f of x less than mod f of a plus 3 for all x belongs to x2, x3 సబ్ ఇంటర్వెల్లో తీసుకుంటే. అలాగే ఇంకొకటి రాసుకోవచ్చు. అదే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఇంకొక ఫోర్త్ సబ్ ఇంటర్వెల్లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు mod f of x ఈజ్ లెస్ దాన్ mod f of a ప్లస్ 4. అంతేనా? ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఇక్కడ x3తో ఎండ్ అయింది కదా, ఈసారి ఇక్కడ x3తో స్టార్ట్ అవుతుంది, x3, x4 ఇది ఒక సబ్ ఇంటర్వల్. ఇట్లా కంటిన్యూ చేసుకుంటా వెళ్తే లాస్ట్ది ఎంతవరకు ఏమవుతుందో చూద్దాం. mod f of x, mod f of x లెస్ దాన్
మోడ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్రతిదానికి కామన్గా ఉంది ప్లస్ ఎన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎంత సబ్ ఇంటర్వల్లో తీసుకున్నాను అంటే ఎక్స్ఎన్ మైనస్ 1 కామా ఎక్స్ఎన్ అనే సబ్ ఇంటర్వల్లో తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇదంతా కలిపి థర్డ్ ఈక్వేషన్ అనుకుంటా. థర్డ్ ఈక్వేషన్ అర్థమైందా? ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ ఫ్రమ్ 2 and 3 ఫ్రమ్ 2 and 3 mod f of x less than mod f of a plus n for all x belongs to xr minus 1 comma xr. ఎందుకని సెకండ్ ఈక్వేషన్ లో xr ఒక ఇంటర్వల్ అదొక ఇంటర్వల్ ఇదొక 2 and 3 అంటే 2 లోనేమో ఎక్కడ దాకా చేసాను చూడండి ఒకసారి. సెకండ్ ఈక్వేషన్ లోనేమో ఫస్ట్ ఇంటర్వల్, థర్డ్ ఈక్వేషన్ లో నెక్స్ట్ అన్ని ఇంటర్వల్స్ అనమాట. అంటే అట్లా ఎక్కడ దాకా చేసుకోవాలంటే ఆర్త్ సబ్ ఇంటర్వల్ దాకా చేసుకుందాం అని అర్థం. కాబట్టి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ఆర్ మైనస్ 1 కామా ఎక్స్ఆర్ వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ ఎన్. ఇగో ఆర్ ప్లేస్ లో ఎన్ పెట్టేసుకోండి. అప్పుడు ఎంత సబ్ ఇంటర్వల్ దాకా రాసుకుంటా వెళ్ళా. ఓకేనా? దట్ ఇంప్లైస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ mod f of a plus n for all x belongs to xr minus 1 comma xr ఎక్కడ ఉంది? క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b లోవే. ఇవన్నీ అన్ని సబ్ ఇంటర్వల్స్ అన్ని క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b నే. ఎందుకని? బై బోరెల్స్ ప్రాపర్టీ ప్రకారము దిస్ క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b కెన్ బి డివైడెడ్ ఇంటూ n సబ్ ఇంటర్వల్స్. అందుకనే ఇవన్నీ కూడా క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b లోవే. కాబట్టి that implies mod f of x less than దీనంతా ఏదో ఒకటి అనుకోండి, some real number capital M for all x belongs to closed interval a comma b where capital M is equal to mod f of a plus n. This is belongs to some positive real number. ఇక్కడ చూడండి, దీని మొత్తాన్ని క్యాపిటల్ అని అనుకున్నాను కదా. ఇప్పుడు ఫంక్షన్ లో మీరు ఏది తీసుకున్నా క్యాపిటల్ ఎం కన్నా తక్కువే ఉండాలి. అంటే క్యాపిటల్ ఎం ఎవరు? అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్ అంటే బౌండెడ్. అప్పర్ బౌండ్ అంటే ఎంఏ బిగ్గెస్ట్ నెంబర్, అంతకన్నా ఇంకెవరు పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు. మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏది తీసుకున్నా కూడా ఎం కన్నా తక్కువే ఉంటుంది. కాబట్టి దేర్ఫోర్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ బౌండ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సమ్ ఫంక్షన్ అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకేనా? hence proved. మళ్ళీ ఇంకొకసారి ఫైనల్ గా ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అయితే ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది. దాన్నే డెఫినేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే థీరం అని, ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్. ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్. ఒక కంటిన్యూస్ ఫంక్షన్ తీసుకున్నాను ఎక్కడ అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో. ఒక క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే వెంటనే మనకి ఎందుకని ఒక ఇంటర్వల్ కనుకైతే దాన్ని సబ్ ఇంటర్వల్స్ గా చేసుకొని చేయొచ్చు అన్న ఒక థీరం తెలుసు నాకు. బై బోరెల్స్ ప్రాపర్టీ డెఫినేషన్ ప్రకారం ఇదంతా రాసుకున్నాను. నా ఇప్పుడు థీరం ప్రూవ్ చేయబోతున్నాను. మరి ఒక్క సబ్ ఇంటర్వల్స్ ని మీరు ఇన్ని ఎన్ సబ్ ఇంటర్వల్స్ గా చేసుకున్నారు కాబట్టి మీరు తీసుకునే ఫంక్షన్ ఎక్కడ తీసుకుంటారు? ఈ సబ్ ఇంటర్వల్ల, ఈ సబ్ ఇంటర్వల్ల, ఇక్కడ 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 ఎక్కడ తెలీదు. కాబట్టి ఇక్కడ తీసుకుంటా. ఫస్ట్ ఎక్స్ బిలాంగ్స్ ఫస్ట్ సబ్ ఇంటర్వల్. అప్పుడు మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా రాసుకోవచ్చు. తర్వాత దీన్ని మొత్తం ఏ అనుకొని ఇది ప్లస్ బి అనుకుంటే మోడ్ ఏ ప్లస్ బి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి. దిస్ ఈజ్ లెస్ దాన్ 1. అందుకని ఈక్వేషన్ 1లో ఇది ఫంక్షన్ ఈజ్ లెస్ దాన్ 1 కాబట్టి అలా ఉంది. కాబట్టి ఇది ఇలా ఈ ఫార్మాట్ లో ఉంది కాబట్టి లెస్ దాన్ 1 ప్లస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఏ. ఎక్స్ నాట్ అంటే ఏ కాబట్టి 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఈసారి రెండో సబ్ ఇంటర్వల్లో తీసుకుంటే సేమ్ ఇలా వచ్చింది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x1 సెకండ్ సబ్ ఇంటర్వల్ ఇక్కడ తీసుకున్నాను. అలాగే థర్డ్ సబ్ ఇంటర్వల్, ఫోర్త్ సబ్ ఇంటర్వల్, ఫిఫ్త్ సబ్ ఇంటర్వల్, అందులో ఎంత సబ్ ఇంటర్వల్ చేసుకుంటే ఫైనల్ గా నాకు ఇన్ని వచ్చినాయి. కాబట్టి ఫ్రమ్ 2 and 3 నుంచి ఎన్ సబ్ ఇంటర్వల్స్ కి రాసుకున్నాను. ఫర్ ఆల్ అప్పుడు ఎక్స్ని ఎక్కడ తీసుకున్నట్టు లెక్క? ఎంత సబ్ ఇంటర్వల్. ఎంత సబ్ ఇంటర్వల్ అంటే ముందు ఆర్లో తీసుకో, ఆర్ ప్లస్ లో ఎన్ పెట్టు. అంటే ఆటోమేటిక్గా ఇన్ బిట్వీన్స్ లో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది అనమాట. ఎక్స్ఆర్ మైనస్ 1 కామా ఎక్స్ఆర్. therefore mod f of x less than mod f of a plus n for all x belongs to. ఇవన్నీ ఈ సబ్ ఇంటర్వల్స్ అన్ని ఎక్కడివి? ఏ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అనే అనే ఇంటర్వల్లో. కాబట్టి
కాబట్టి దీనికి ఒక పేరు పెట్టుకోండి క్యాపిటల్ ఎం. కాబట్టి దట్ ఫంక్షన్ ఈజ్ లెస్ దాన్ ఎం అంటే ఎం ఈజ్ ద అప్పర్ బౌండ్. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. హెన్స్ ప్రూవ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.